నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉగ్రదేశం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాటలు పడుతున్నాడు. ట్రంప్ చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దులా తల ఊపేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బానిస మాదిరిగా మారిపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వదేశంలోనే ఆయనపై అక్కడి విపక్ష నేతలు సెటైర్స్ వేస్తున్నారు. పాక్లో నెలకొన్న అనిశ్చితిని తనకు అడ్వాంటేజ్గా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మునీర్. అందుకు ఆయనకు అమెరికా సహాయ సహకారాలు కావాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే పలుమార్లు ట్రంప్తో భేటీ అయిన మునీర్ పాక్లో పాలనా పగ్గాల విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. అందుకే ట్రంప్ ఏది కోరితే అది ఇచ్చేందుకు అసిం మునీర్ వెనకాడడం లేదనే పాక్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ వైట్తో భేటీ అయ్యారు. ఈ సమయంలో మునీర్ మాత్రం అమెరికా అధ్యక్షుడికి ఓ చెక్క పెట్టెను గిఫ్ట్గా అందించాడు. ఆ చెక్క పెట్టెలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని శ్వేతసౌధం ఒక ఫోటోను విడుదల చేసింది. ఆ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా అనిపించింది. మరి పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాల గురించి వివరించడమో ఇక దీంతో మునీర్ ఫోటోపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆర్మీ చీఫ్ అసిం మునీర్ పాక్ ఖనిజాలను బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పాక్కు ఆర్మీ చీఫ్ సంగతేమో గానీ ఒక సేల్స్ మెన్గా సప్లై చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఇక ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం మేనేజర్ లాగా జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారని విమర్శిస్తున్నారు. ఇక బ్రీఫ్ కేస్ ఇష్యూపై స్పందిస్తూ మునీర్ చేసిన కామెంట్స్ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. పాక్ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉందని, దీంతో దేశ రుణభారం నుంచి విముక్తి లభిస్తుందని, త్వరలోనే సంపన్న దేశాల్లో పాక్ కూడా ఒకటిగా నిలుస్తుందని నమ్మబలిగాడు. అసలు ఇప్పటికే దాయాది దేశంలో ఆకలితో అలమటిస్తున్న పేదలు లక్షల సంఖ్యలో ఉన్నారు. పాక్లో కనీసం 3 పూటల తిండి దొరకడం లేదట. కఠిన పేదరికంలో మగ్గుతున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త ఖనిజాల కథను అసిం మునీర్ చెబుతున్నాడని విపక్షాలు మండిపడుతున్నాయి. పాకిస్తాన్లో అభివృద్ధి గురించి పట్టించుకోకుండా కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసమే అసిం మునీర్ ఇదంతా చేస్తున్నాడని అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయినా కూడా ఈ మునీర్కు సిగ్గు రావడం లేదు.